హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శార్విక. వెల్కమ్ టు శార్విక థాట్ ఛానల్. ఇవాల్టి వీడియోలో వినాయక చవితి స్పెషల్ రెసిపీ చూడబోతున్నాం. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన బియ్యం ఉండ్రాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనినే కొందరు ఉప్పు ఉండ్రాలని అంటారు. ఈ రెసిపీని ఎక్కువగా కోస్తా ఆంధ్ర సైడ్ చేస్తూ ఉంటారు. ఈ ఉండ్రాలు ఏదైనా నిలువ పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన రెసిపీని చూద్దాం రండి. ముందుగా ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి అది బాగా కరిగించుకోవాలి. అది కరిగిన తర్వాత ఒక గ్లాస్ బియ్యం నూక వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కలుపుతూ లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. బియ్యపు రవ్వ రెడీమేడ్గా కూడా దొరుకుతుంది. ఇది బాగా వేగితే మనకి మంచి సువాసన అనేది వస్తుంది. ఆ స్టేజ్లోనే దించి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్లోని ఒక గ్లాస్ బియ్యపు నూకకి 3 గ్లాసులు వాటర్ అనేది మనం పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కొంచెం అనేది వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసిన తర్వాత శనగపప్పు జీలకర్ర కొంచెం మరగనివ్వాలి. తర్వాత తగినంత ఉప్పు కొంచెం నెయ్యి వేసి నీళ్ళని తెరలు కాగనివ్వాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత శనగపప్పు ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి. ఉడికిపోతే మనం బాగా కలుపుకొని వేయించుకున్నటువంటి బియ్యపు రవ్వని వేసి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద రవ్వ మెత్తగా ఉడకనివ్వాలి. ఒక్కసారి మూత తీసి బాగా కలిసిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉండలు గట్రా ఎక్కడా లేకుండా ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. అడుగు మందంగా ఉన్న ప్యాన్ వాడకపోతే అడుగు అంటుకుపోతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తాం కాబట్టి ఇది ఉడకడానికి మనకి 10 మినిట్స్ అనేది టైం పడుతుంది. రవ్వ బాగా ఉడికిపోతే స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత రవ్వనంతా కూడా అదిమి పెట్టి ఓ ముద్దగా చేసి మూత పెట్టి 10 నిమిషాలు వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత ఇంకా రవ్వ గోరువెచ్చగా ఉంటుంది. ఈ స్టేజ్లో మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి రవ్వనంతా కూడా బాగా గట్టిగా పిసుగుతూ రవ్వని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నెయ్యి అనేది మన చేతికి కొంచెం రాసుకొని ఉండ్రాలుగా ఒత్తుకోవాలి. ఇదే నార్మల్గా అయితే మనం ఇందులో పచ్చిమిరపకాయలు, అల్లం తరుగు, కరివేపాకు ఇలాంటివన్నీ వేసుకొని చేసుకుంటారు. కానీ ఈ ప్రసాదంలో అయితే ఇంతే, ఇలాగే చేస్తారు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంతమంది ఈ ప్రసాదంలో అల్లం తరుగు కూడా వేసుకుంటారు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంతో తింటారు. ఉండ్రాలన్నీ ఒత్తుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నాకైతే ఒక చిన్న గ్లాస్ రవ్వకి ఈ సైజులో మీడియం సైజులో నాకు 8 ఉండ్రాలు అనేది వచ్చాయి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా సింపుల్గా మన టైం సేవ్ చేసుకుని చాలా త్వరగా అయిపోతుంది ఈ ఉండ్రాలు అనేది. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాలు. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అయితే మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.